చరిత్ర మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. వాటి ఆధారంగా మన ఆచార వ్యవహారాలు, పండుగలు, ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. కాళికామాత వీరభద్రస్వామి ప్రేమ పెళ్లికి గుర్తుగా భక్తులు పిడకలతో కొట్టుకునే సంప్రదాయం నేటికి సాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఈ పిడకల సమరంపై స్పెషల్ స్టోరీ. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపల గ్రామంలోని వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సందర్భంగా కైరుపల గ్రామస్తులు నిర్వహించుకునే పిడకల సంబరం వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది. త్రేతాయుగంలో కాళికామాతకు వీరభద్రస్వామికి ప్రేమ పెళ్లి విషయంలో తలెత్తిన గొడవనే పిడకల సమరంగా జరుపుకోవడానికి కారణం. ఆనాడు కాళికామాత వీరభద్రస్వామి భక్తుల మధ్య జరిగిన పిడకల సమరాన్ని నేడు సాంప్రదాయంగా కొనసాగిస్తున్నామని కైరుప్పల గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పిడకల సమరం జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే పూర్వంలో వీరభద్రస్వామి ఎద్దులు మేపడానికి పోయిన సమయంలో అక్కడికి కాళికాదేవి పేడ పట్టుకోవడానికి ఇట్లా అక్కడ అడవిలో ఉన్న సమయంలోనే వీరభద్రస్వామి ఆమెని అవమానించినాడని వాళ్ళ పెద్దలకి చెప్పడం ద్వారా వాళ్ళ పెద్దలు ఆయన మా అమ్మాయిని అవమానించినాడనే ఉద్దేశంతో మేము కూడా ఆయన ఊర్లోకి రానివ్వమని అని ఇక్కడ వాళ్ళందరూ కావలి ఉండడం జరుగుతుంది. మరి ఆ సమయంలో వీరభద్రస్వామి కూడా నన్ను ఇట్లా ఏమన్నా అవమానిస్తారని చెప్పి చెన్నంపల్లిలో ఉన్నటువంటి కాతిరికాయ స్వామిని, మరి పుబ్బలదొడ్లో ఉన్నటువంటి గిడ్డయ్య స్వామిని వెంట పెట్టుకొని రావడంతో ఇక్కడ ఈ ఊరివేకల దగ్గరనే ఈ యొక్క పిడకలతోన వీరభద్రస్వామికి వేస్తే వాళ్ళ వర్గీయులు కూడా ఒకరికొకరు ఈ విధంగా పిడకలతో అప్పట్లోన ఆడుకోవడం జరిగింది. అయితే కైరుప్పల గ్రామస్తులు ప్రతి ఏటా నిర్వహించుకునే పిడకల సమరానికి సర్వం సిద్ధం చేశారు. వారం రోజుల నుంచి ఆవు, గేదెల పేడ సేకరించి గ్రామస్తులు పిడకలను తయారు చేసి ఇళ్లపైన ఎండబెట్టారు. ఆ తర్వాత సంచుల్లో వాటిని నింపి నిల్వ చేస్తారు. ఉగాది పండుగ మరుసటి రోజున పిడకలను గ్రామస్తులు ఊరి వాకిలి దగ్గరకు తీసుకొచ్చి రాసులుగా పోస్తారు. సాయంత్రం 4 గంటలకు పిడకల సమరం మొదలై 5 గంటల వరకు జరుగుతుంది. గంటసేపు హోరాహోరీగా భక్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగే పిడకల సమరాన్ని తిలకించేందుకు కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. కేవలం పిడకలతోనే ఒకరికొకరు కొట్టుకున్న సమయంలో మాత్రమే కొట్టుకుంటాం. బయటకు వచ్చిన వెంటనే అందరూ అన్నదమ్ములుగానే మెలుగుతాము. మరి అక్కడ మాకు ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా, గాయాలైనా కూడా ఎటువంటి డాక్టర్ దగ్గర కానీ ఏమి పోము. వీరభద్రస్వామి గుడికి వెళ్ళి అందరూ కలిసిపోయి మళ్ళీ విభూతి రాసుకుంటే మాకు ఆ గాయాలు బాగా అవుతాయి. ఈ యొక్క పిడకల సంబరాన్ని తిలకించడానికి మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, మరి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి తిలకిస్తూ ఉంటారు. కైరుపల గ్రామంలో జరిగే పిడకల సమరానికి 2 వర్గాలుగా విడిపోయి పిడకల సమరం ప్రారంభమవుతుంది. దాని మధ్యలో కార్మంచి రెడ్ల కులస్తులు గుర్రం పైన స్వారీ చేస్తూ ఆ గుర్రంపై వచ్చిపోయిన తర్వాత అది పిడకల సమరం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ సమయంలో 2 గ్రూపులుగా విడిపోయి వీరంగంగా ఆడుతూ ఆట ముగిస్తారు. పిడకల యుద్ధం అనంతరం వీరభద్రస్వామి కాళీమాతకు స్థానికులు కళ్యాణం నిర్వహిస్తారు. పిడకల యుద్ధంలో గాయపడిన భక్తులు వీరభద్రస్వామి ఆలయం వద్దకు వెళ్లి విభూతి తీసుకుని గాయాలైన చోట రాసుకుంటారు. విభూతి రాసుకుంటే గాయాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ రెడ్డి గుర్రంపై మంది మార్బలం, తప్పెట్లు, మేళతాళాలతో కైరుప్పలకు వస్తారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుదిరగగానే పిడకల సమరం మొదలవుతుంది. పిడకల సమరంలో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నాక అందరూ ఏకమై ఆలయంలో వీరభద్రస్వామి, కాళీమాతలకు కళ్యాణం జరిపించడం విశేషం. పిడకల సమరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.